అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ గోధుమ శనగపిండి బెల్లంతో లడ్డు ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి అవసరమైనంత, ఏలకల పొడి కొద్దిగా, జీడిపప్పు, బాదం, పిస్తా, మిల్క్ కాచి చల్లార్చినవి 1/2 కప్పు. ఒక మందపాటి పాన్ తీసుకొని శనగపిండిని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాలు వేయించిన తర్వాత అందులోనే గోధుమ పిండి కూడా పోసి 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత నెయ్యి వేసి కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఏలకల పొడి కూడా వేసి మరి కొద్దిసేపు కలుపుకున్న తరువాత బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి కూడా వేసి కలుపుకొని ఆ తరువాత మిల్క్ కొద్దిగా పోస్తూ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపుకోవాలి. ఇంకొక పాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దానిపై పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమ శనగపిండి బెల్లంతో లడ్డూలు రెడీ.